దగాపడ్డ డిఎస్సి అభ్యర్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు నీటికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాటలోనే యువతను నట్టేట ముంచిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఏమిటికి తరంగాని చేతగాని విద్యాశాఖ మంత్రి, ఈయన విద్యాశాఖ మంత్రి కాదు, సకల శాఖ మంత్రి. నీ హయాంలో నీ శాఖలో తప్పిదాలు జరిగాయి. నువ్వు నిజం తెలుసుకొని నీవు పక్షాత్తాపంతో యువతకు విద్యార్థులకు క్షమాపణలు చెప్పి నువ్వు బహిరంగంగా రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్లో మీరు చెప్పడమే మొదటి నుంచినే అబద్ధాలు చెప్తున్నారు. 20,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. అక్కడ 4,000 పోస్టులు తగ్గించారు. అదేవిధంగా సైన్స్ సంబంధించిన వానికి అర్హత ఉన్నా అక్కడికి మీ పార్టీ కార్యకర్త, మీ నాయకుడు నియోగలంలో నడిచిండే వానికి ఏదో పేకాట 3 ముక్కల ఆట ఆడిండే సర్టిఫికేట్ చూపించిన సైన్స్ పాఠాలు చెప్పేకి స్పోర్ట్స్ కోటా కింద మీరు ఉద్యోగాలు ఇస్తారు. ఒకటి ఇప్పుడు మ్యాథ్స్ చెప్పేవాడు మ్యాథ్సే చెప్పాలి, వాడు సైన్స్ చెప్తే ఏమవుతుంది? అలాంటిది మీరు దొంగ సర్టిఫికేట్లున్న స్పోర్ట్స్ కోటాలకు ఇస్తే వారు రేపొద్దున విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి విద్యార్థి భాగంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు బహిరంగంగా మీరు రాజీనామా చేయాలి. ఈ అబ్బా కొడుకుల పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ మెడలు వంచుతాం. మీరు గీన ఇదే విధంగా మీ విధానాలు అవలంబిస్తే మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా హెచ్చరిస్తున్నాం.